ఈ భూమిపైన అధర్మం పెరిగినప్పుడు సాక్షాత్తు భగవంతుడే అవతరిస్తాడు. అలా సాక్షాత్తు భగవంతుడైన విష్ణుమూర్తి ఒక సాధారణమైన మానవుడిలాగా జన్మించాడు. ఒక్క నిమిషం, సాధారణమైన మానవుడా? 100 ఏనుగుల బలం కలిగిన తాటకిని కేవలం ఒక్క బాణంతోనే సంహరించినవాడు సాధారణమైన మానవుడా? కొన్ని వేల మందిని బలి తీసుకున్న విరాధుడు కబంధుడిని సంహరించినవాడు సాధారణమైన మానవుడా? కరుడు, దూషణుడు, త్రిశురుడు ఇంకా 14,000 మంది అసుర సైన్యాన్ని కేవలం 1 గంట 12 నిమిషాల్లో సంహరించి పడేసినవాడు సాధారణమైన మానవుడా? వానర జాతిలోనే బలవంతుడు, ఆ రావణుణ్ణి సైతం ఓడించినవాడు. అటువంటి వానర రాజైన వాలిని కేవలం ఒక్క బాణంతోనే సంహరించినవాడు సాధారణమైన మానవుడా? ముల్లోకాలని గడగడలాడించి దేవతలని సైతం తన బందీలుగా చేసుకుని పైగా పరమశివుడి వరాన్ని పొందిన ఆ లంకాధిపతి అయిన రావణుణ్ణి తన రాజ్యానికి వెళ్ళి మరీ తన రాజ్యంలోనే వధించినవాడు సాధారణమైన మానవుడా? పైగా వీళ్ళందరినీ ధర్మంతోనే వధించాడు. సాధారణంగా ఒక మానవుడు తన బంధాలకి లోబడి సంపూర్ణంగా ధర్మాన్ని పాటించలేడు. అటువంటి మానవులకి దిశానిర్దేశం చేయడానికి సాక్షాత్తు భగవంతుడే బంధాలకి లోబడి కూడా ధర్మాన్ని ఎలా పాటించాలో ఈ మానవ జాతికి తెలియజేశాడు. అందుకే ఈ ప్రజలంతా ఆయనని పురుషోత్తముని చేశారు. అటువంటి ధర్మాత్ముడు, పురుషోత్తముడు అయిన రాముడు జన్మించిన రోజే ఈ శ్రీరామనవమి. ఓం నమః శివాయ.